ఇదివరకు నాకు బాగా గుర్తు. మా చిన్నప్పుడు ఇప్పటికి మళ్ళీ బ్యూటీ పార్లర్‌లు ఏం లేవు. చిన్నప్పుడే ఏంటి ఓ 10, 15 ఏళ్ల క్రితం దాకా కూడా పెద్దగా బ్యూటీ పార్లర్‌లు ఇట్లాంటివి లేవు. బ్యూటీ పార్లర్‌లు వచ్చిన కొత్తల్లో కూడా బాగా ధనవంతులైన కుటుంబాలు తప్పించి ఎవరు ఉండేవాళ్ళు కాదు. ఇప్పుడు చివరికి మధ్య తరగతి కూడా బ్యూటీ పార్లర్‌లకి అలవాటు పడిపోయారు. తలంటు పోసుకోవడం అనేటటువంటిది ఒక పెద్ద ఇది. శుక్రవారం పూట్ల ఆడపిల్లలు, శనివారం పూట మగపిల్లలు తలంటు. ఆడపిల్లలు తలంటు పోసుకున్న తర్వాతన అదేది సాంబ్రాణి వేసుకుని తద్వారా అలా హెయిర్‌ని సెట్ చేసుకోవడం. ఇంట్లో తల్లో సో సోదరో లేకపోతే ఫ్రెండ్సో వీళ్ళందరూ కలిసి చేస్తుండేవాళ్ళు. అదే ఒక పెద్ద విశేషం. అదే తర్వాతన పసుపు పూసుకోవడాలు శుక్రవారం అయితే, లేదంటే విడిగా పండగలప్పుడు పసుపు పూసుకోవడాలు అదే వాళ్ళకి సంబంధించినటువంటి ఒక పెద్ద కాస్మెటిక్. మాక్సిమం నాకు బాగా గుర్తు ఫెయిర్ అండ్ లవ్లీ వాడేవాళ్ళు, పౌడర్ వాడేవాళ్ళు అప్పుడు ఆడపిల్లలు. ఇప్పుడొచ్చేటప్పటికి ఎన్ని రకాల క్రీములు వాడుతున్నారో తెలీదు. ఓ చివరికి గోళ్ళు బీకించుకోవడానికి కూడా అదేదో పెడిక్యూర్‌లు, మానిక్యూర్‌లు అంటూ కాళ్ళ గోళ్ళు బీక్కోవడం ఒకటి, చేతులు గోళ్ళు బీక్కోవడం అయన్నీ అప్పుడు మేము మామూలుగా అసలు ఇప్పుడైతే కానీ ఇంకా ఫ్లెక్కింగ్ మెషిన్స్ అన్న వచ్చినాయి. ఫ్లెక్కింగ్ అన్నా చేస్తున్నాం. అప్పుడైతే అట్లా కూడా ఉండేది కాదు. ఇట్ట పీక్కోవడమే ఉండేవి అనమాట. కాళ్ళ ఎట్టెట్ట నిదానంగా పెరిగిన తర్వాత పీక్కోవడం అట్లాగే ఉంది. తర్వాత కాలంలో గోళ్ళ మెషిన్‌లు వస్తే దాంతో తీసుకోవడం. ఇప్పుడు వచ్చేటికి ఎట్ట పడితే అట్లా అంటే కంప్లీట్ డబ్బుతో సదుపాయాలు పెరిగినాయి. సేమ్ టైమ్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపెడుతున్నారు. ఇప్పటికే బద్ధకాలు పెరిగిపోయినాయి. వంటలు చేయడం మానేశారు. స్విగ్గీలోను, జొమాటోలు హోటల్ నుంచి తెప్పించుకుని తినడం పెరిగిపోయింది. క్రమంగా వంట తెలిసిన అమ్మాయి దొరికిందంటే వాడు కోటీశ్వరుడు అయిపోయినట్టు అన్నటువంటి స్టేజ్‌కి వచ్చింది. ఇంటి వంట తినడం అనేది ఒక అదృష్టం కిందకు వచ్చేసిన రోజులు. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే జపానోళ్ళు కొత్త అద్భుత ఆవిష్కరణ చేస్తున్నారట. షవరు, స్నానాల బాతు, బకెట్లు అవసరం లేకుండా వాషింగ్ మిషన్ ఇప్పుడు ఎట్లయితే బట్టలు ఉతుకుతున్నారో ఇప్పుడు మనిషి ఎళ్ళి అందులో కూర్చుంటే మెడ దాకా వెచ్చని నీళ్లు, బుడగలు, జట్లు, అల్ట్రాసోనిక్ తరంగాలతో శుభ్రపరిచే సాంకేతికత ఉంటుందట. నిదానంగా అక్కడ అంటే ఎవరికి వాళ్ళే స్నానం మిషన్ చేపిస్తుందనమాట. ఇక పైన ఈ కొత్త సిస్టమ్‌ని తెర మీదకి తీసుకొస్తున్నారు. జపాన్‌లోని హోటల్స్ క్యాప్సూల్ హాస్టల్‌లు కూడా ఉంటాయట అక్కడ. అంటే దీన్ని క్యాప్సూల్ అంటారట. ఈ క్యాప్సూల్‌లో హాస్టళ్లలో కూడా పెడతారట. ఎవరికి వాళ్ళు క్రమంగా స్నానం అదే మిషన్ చేయిస్తది. ఇక పైన మనం ఒళ్ళు కూడా తోముకోనక్కర్లేదనమాట.